Hello everyone, welcome back to my channel and welcome to a new video. And day 3 in Munnar. మూడో రోజు మేము మున్నార్లో బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడడానికి అయితే వెళ్తున్నాం. మున్నార్ నుంచి టాప్ స్టేషన్కి. మున్నార్ నుంచి టాప్ స్టేషన్ 35 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ వెళ్ళేటప్పుడు దారిలో మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి, అడ్వెంచర్ పార్క్స్ ఉంటాయి అండ్ వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మేము చూసుకుంటూ టాప్ స్టేషన్కి వెళ్తాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసినట్టయితే మాతో పాటు మున్నార్లోని బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని మీకు కూడా చూపిస్తాం. టాప్ స్టేషన్ రూట్లో ఫస్ట్ వచ్చే వ్యూ పాయింట్ ఫోటోషూట్. ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ చాలాసార్లు స్టాప్ చేసి ఫొటోస్ తీసుకున్నా అండ్ లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరే చూడండి ఒకసారి. ఇక్కడ మెయిన్ రోడ్లోనే హార్స్ రైడింగ్ ఉంది. అయితే మెయిన్ రోడ్లో హార్స్ రైడింగ్ ఏం బాగోదని చెప్పేసి వెహికల్స్ అన్నీ వస్తుంటాయి అనమాట. సో బాగోదని చెప్పేసి ఇక్కడ మేము స్కిప్ చేసాం హార్స్ రైడింగ్. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ బెలూన్ షూట్ ఆఫర్ ఒకటి ఉంది. 10 బుల్లెట్స్ ఇస్తారు. 9 బెలూన్స్ కాల్చామంటే డిఎస్ఎల్ఆర్ కెమెరాతో ఒక మంచి లొకేషన్లో ఫోటో తీసి కడిగిస్తారంట. 7 కాల్చామంటే హార్స్ రైడింగ్ ఫ్రీ అంట. సో ట్రై చేసాం. జస్ట్ 5 బెలూన్స్ మాత్రమే కాల్ చేసాం. ఆ ఎదురుగా కనిపిస్తుంది పబ్లిక్ స్కూలు. రోడ్డు మీద ఫ్రెష్గా తాటికాయలు పెట్టారు. సో తిందామని వెళ్తున్నాం. నా ఎవరో ఇదిలో ఎవరో పీస్ వరుమ్నా.
కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఏదో ప్రోగ్రామ్ ఉన్నట్టుంది. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ లీడ్ ఉందనుకుంటా. మట్టుపెట్టి డ్యామ్ ఇది, మట్టుపట్టి డ్యామ్ అంటారు. అయితే సమ్మర్లో మాత్రం ఫుల్ టూరిస్టులు ఉంటారు కదా, ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోద్ది. ఇక్కడి నుంచి అటు సైడ్ వెళ్ళడానికి మినిమం ఇక్కడే 1/2 అవర్ 1 అవర్ పట్టుద్ది. Show me ticket. Nana, see there, Nana. That only combo. We'll go by combo, మట్టుపట్టి డ్యామ్ బోటింగ్ ఇది, కౌబాయ్ అడ్వెంచర్స్ ఉంది అండ్ బోటింగ్ కూడా ఉంది ఇక్కడే. ఎంట్రన్స్ టికెట్ ఒక్కొక్కరికి 40 రూపీస్ అండ్ కిడ్స్కి 20 రూపీస్. కెమెరా ఏమన్నా ఉంటే 400 అంట, ప్రొఫెషనల్ కెమెరా ఉంటే 600 అంట. లోపలికి ఒక 100 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ రైట్ సైడ్ బోట్స్ చూస్తున్నారు కదా, కౌబాయ్ అడ్వెంచర్స్, ఒక్కొక్కరికి 600 ఎంట్రీ అండ్ 12 ఇయర్స్ బిలో అయితే 400. హండ్రెడ్ మీటర్స్ అనుకున్నా, దాదాపు 200 మీటర్స్ పైన ఉంది, నడుచుకుంటూ వెళ్ళాలి కిందకి. ఊటీలో 3D 5D 7D కూడా చూసాం, ఇక్కడ ఏకంగా 12D అంట. ఒకసారి చూద్దాం 12D ఎలా ఉంటుందో. మావాడు మూనార్ వచ్చిన ప్రతిసారి ఈ అడ్వెంచర్స్కి అయితే వెళ్తాడు. పిల్లలతో వెళ్ళేవాడు ఇదివరకు, ఇంకా వాళ్ళు లేరు కాబట్టి వీడొక్కడే ఉన్నాడు. సో నేను వాడు కలిసి ఇద్దరం వెళ్తున్నాం. నాకు 600 అండ్ బాబుకి 400. ఇందాక వెళ్ళిన మ్యాజిక్ గ్లాసెస్ రూమ్ అయితే చాలా బాగుంది.
బయటకు వచ్చాక ఇక్కడ కొన్ని చిన్నపిల్లలు ఆడుకోవడానికి యాక్టివిటీస్ ఉన్నాయి. లేక్ చాలా బాగుంది. ఇక్కడే బోటింగ్. ఇక్కడ ఈ కౌబాయ్ అడ్వెంచర్స్ అయిపోగానే స్పీడ్ బోట్లో వెళ్తాం మేము. చూసారా, మొత్తం ఖాళీగా ఉంది, అసలు క్రౌడే లేరు. పూర్తిగా అన్సీజన్ అనమాట, నవంబర్ డిసెంబర్. జిప్ లైన్ వెళ్తున్నా. స్టార్టింగ్ మనము ఎంట్రీ టికెట్ తీసుకున్నాం కదా, సో ఇవన్నీ అడ్వెంచర్స్ అన్నీ అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత మనం దేనికి అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. జిప్ లైన్ కన్నా కొంచెం డేంజర్ ఇది, అండ్ వెళ్ళేటప్పుడు కొద్దిగా భయం వేస్తుంది. ఇది రివర్స్ హౌస్, 3D హౌస్ ఉంటాయి. ఇది మొత్తం అన్నీ రివర్స్లో ఉంటాయి.
ఓల్డీ సంబంధించి 15 మినిట్స్ వీడియో ఒకటి వేశారు. చాలా అద్భుతంగా ఉంది. అంటే ఆ గ్లాసెస్లో చూస్తే మాత్రమే మనకు ఆ ఎఫెక్ట్ తెలుస్తుంది. సో ఫైనలీ కౌబాయ్ స్టూడియో నుంచి బయటకు వచ్చేసాం. ఇక బోటింగ్కి అయితే వెళ్తున్నాం. మట్టుపట్టి లేక్లో స్పీడ్ బోటు, నార్మల్ స్పీడ్ బోటు అండ్ ప్యాసింజర్ బోటు ఇలా ఉన్నాయన్నమాట. ప్యాసింజర్ బోట్ అంటే ఒక్కొక్కరికి 400, అది నార్మల్గా స్పీడ్తో వెళ్తుంది. ఒక హాఫ్ అన్ అవర్. స్పీడ్ బోట్ అంటే ఒక 10-15 మినిట్స్లో మొత్తం చుట్టేసుకొచ్చేస్తుంది. సో మేము స్పీడ్ బోట్ అయితే తీసుకున్నాం విత్ షేరింగ్. ఈ పంజాబీ కపుల్స్తో కలిపి మేము షేర్ చేసుకున్నాం బోట్. ఎందుకంటే 6 మెంబర్స్ ఉంటారు, మేము 4 మెంబర్సే ఉన్నాం. సో వీళ్ళిద్దరు మొత్తం 6 మంది కలిసి బోటింగ్కి వెళ్తున్నాం. ఆడ స్పీడ్ బోట్ లేదంటాడు. చుట్టూ ఫుల్ గ్రీనరీ, వాటర్ కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి చెట్ల ఎఫెక్ట్ వల్ల. అండ్ ఇక్కడ మాత్రం బోటింగ్ సూపర్గా ఉంది అసలు. బోటింగ్ అండ్ సమ్ యాక్టివిటీస్, కౌబాయ్ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడే లంచ్ అయిపోయింది. లంచ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ ఎకో పాయింట్ అని చెప్పేసి ఇంకొకటి వ్యూ పాయింట్ ఉంది. సో ఇక్కడికి వచ్చాం. కమీలియా ఇక్కడ జస్ట్ చూడడానికి మాత్రమే ఉంటుంది. అండ్ ఫెడల్ బోట్స్ ఉంటాయి, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇందాక బోటింగ్ చేసాం కాబట్టి ఇక్కడ బోటింగ్ అవాయిడ్ చేసాం.
లొకేషన్ బాగుంటే కొన్ని మంచి మంచి ఫోటోలు అయితే తీసేసుకున్నాం. సో నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి. నెక్స్ట్ అవర్ విజిటింగ్ ప్లేస్ ఈస్ కుందలా డ్యామ్. కుందలా డ్యామ్కి వచ్చాం. బాహుబలిలో ఉంది కదా కుందల రాజ్యం, సో మేబీ దీని పేరే తీసుకున్నట్టున్నారు. దీన్ని కుందలా డ్యామ్ అంటారు. చాలా బాగుంటుంది. రాజ్యం ఉంది కదా, ఇదే ఇక్కడ కూడా చిన్న బోటింగ్ ఉంది, చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి అండ్ హార్స్ రైడింగ్ ఉంది. హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇదే ప్లేస్లో రైడింగ్కి వెళ్ళాడు. అయితే నార్మల్గా తీసుకెళ్తారు కదా, అది మనకి ఇష్టం లేదనమాట. స్పీడ్గా వెళ్ళాలి, రైడ్ చేస్తూ వెళ్ళాలి. సో చెప్పాడు అతనికి రైడ్ చేసుకుంటూ వెళ్ళమని చెప్పేసి. హార్స్ సఫారీ నేర్పిస్తే బాగా నేర్చేసుకునేటట్టున్నాడు. ఎందుకంటే మా వాడికి చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి చాలాసార్లు హార్స్ రైడింగ్ చేశాడు. సో కుందలా డ్యామ్ కూడా చూసేసాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు మున్నార్ వచ్చినప్పుడు టాప్ స్టేషన్కి వెళ్ళే రూట్లో కుందలా డ్యామ్ మాత్రం ఖచ్చితంగా మిస్ చేయొద్దు, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మేము టాప్ స్టేషన్కి వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే టైం అయిపోయింది ఇప్పుడే. సో వెళ్ళొచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం మున్నార్ టౌన్కి. అందమైన కొండలు, సుందరమైన టీ ఎస్టేట్లు, జలపాతాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఇవన్నీ మున్నార్ టూరిస్టులని మంత్రముగ్ధులు చేస్తాయి. మూనార్ సరౌండింగ్స్లో టీ ఫ్యాక్టరీస్ దాదాపు 40-50 దాకా ఉన్నాయి. అయితే రిపిల్ టీ ఫ్యాక్టరీ అనేది చాలా ఫేమస్ అండ్ చాలా పెద్దది. ఇక్కడ లోపలికి ఎంట్రన్సే 120 రూపీస్ ఒక్కొక్కరికి. లోపలికి వెళ్తే టీ ఎలా తయారు చేస్తారని చెప్పేసి మొత్తం మనకి మాన్యువల్గా చూపిస్తారు ఇక్కడ. సో మనం లోపల చూసి వచ్చిన తర్వాత బయట టీ అవుట్లెట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు కావాలంటే టీ తీసుకోవచ్చు, టీ ప్యాకెట్స్.
రెండైతే తీసుకున్నా, 1/2 కిలో ప్యాకెట్స్ 2. మళ్ళీ ఎప్పుడు వస్తుంటాం కాబట్టి 1/2 కిలో మాత్రమే తీసుకున్నాం. ఇందాక మనం ఒకటి టీ ఫ్యాక్టరీకి వెళ్ళాం కదా, రిపిల్ కంపెనీ వాడిది ఇక్కడ అవుట్లెట్ ఒకటి ఉంది. సో ఇక్కడ మనం రెస్ట్ తీసుకోవడానికి ఆపేసాం కొద్దిసేపు. వాటర్ కావాలమ్మా? ఆల్రెడీ టేకెనా టోటల్? దెన్ వాటర్ ఇదేనా? చాలామంది టూరిస్టులు ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఆగుతారు అండ్ అలాగే ఇక్కడ టీ తాగుతారు, షాపింగ్ కూడా చేస్తారు. మన ఈ లోకల్ టూరిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడ కావాలని ఆపుతారనమాట. మేబీ వాళ్ళకి కమిషన్ ఉండొచ్చు. టోకెన్ తీసుకున్న చాలాసేపు వెయిటింగ్ తర్వాత టీ అయితే ఇచ్చారు మాకు. టేస్ట్ చేస్తామని చెప్పేసి తీసుకున్నాం. సో టేస్ట్ అయితే బాగుంది. సో ఇక్కడ కూడా మేము ఇలాచీ సూపర్ టేస్టీ టీ పౌడరు 1/2 కిలో తీసుకున్నాం. మూనార్ వస్తే ఖచ్చితంగా మీరు మూనార్ టీ పౌడర్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మూనార్ అంటేనే టీ ఎస్టేట్స్కి చాలా ఫేమస్. ముందే చెప్పాను కదా, ఇండియాలోనే 2nd లార్జెస్ట్ టీ ఎస్టేట్ ఇన్ మూనార్. తీసుకున్నావా? రిపిల్ టీ. సో దట్స్ ఇట్ అండి. ఈ వీడియో ఎంతటితో ఎండ్ అవుతుంది. వీడియోలో ఎంత కొద్దిగా ఎక్కువ ఉన్నట్టుంది, అయినా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే చివరి వరకు చూసింటే చాలా థ్యాంక్స్. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి లొకేషన్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.